Subscribe to Color Frames. రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోరుకున్నది జరిగింది. ముంబై కెప్టెన్గా హార్దిక్ను నియమించడంతో హిట్మ్యాన్ ఫ్యాన్స్ ముంబైని కాకుండా రోహిత్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ముంబై ఓడినా పర్లేదు, బట్ రోహిత్ మినిమం ఆడినా చాలనుకుంటున్నారు. ఈ సీజన్లో ఫ్యాన్స్ కోరుకుంటున్నది జరుగుతుంది. రోహిత్ మినిమం 50 కొట్టే మైదానం వీడుతున్నాడు. 167.64 స్ట్రైక్ రేట్తో రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో 5 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 31.20 సగటుతో 17 ఫోర్లు 10 సిక్సర్లు బాది 156 పరుగులు చేశాడు. చెన్నైపై అదే జోరును కొనసాగించాడు. నిన్న జరిగిన మ్యాచ్లో సెంచరీతో హోమ్ గ్రౌండ్ వాంకడే స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే రోహిత్ హిట్ అయినా జట్టు మాత్రం ఓటమి పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడింది. ముంబై ఇండియన్స్కు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 పరుగులకే చేతులు ఎత్తేయడంతో ముంబై ఇండియన్స్కు ఓటమి తప్పలేదు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ చక్కటి ఆరంభాన్ని అందించారు. ఫోర్లు సిక్సర్లతో దంచికొట్టారు. వీరిద్దరి జోరుతో 7 ఓవర్లలోనే ముంబై 70 పరుగులు చేసింది. 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ను మతీష పతిరణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 2 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ అదే ఓవర్లో క్యాచ్ ఇచ్చి 1 పరుగు చేయకుండానే అవుట్ అయ్యాడు. ఈ సమయంలో చివరి 2 ఓవర్లలో 46 పరుగులు అవసరమయ్యాయి. ముస్తఫిజుర్ రెహమాన్ వేసిన 19వ ఓవర్లో కేవలం 13 పరుగులే వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో ముంబై విజయానికి 34 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి ఓవర్లో 13 పరుగులే ఇచ్చిన పతిరణ చెన్నై సూపర్ కింగ్స్కు విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్లో ఆది నుంచే ధాటిగా ఆడిన హిట్మ్యాన్ 63 బంతుల్లో 11 ఫోర్లు 5 సిక్సర్లతో 105 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన అజింకా రహానే 8 బంతుల్లో 1 ఫోర్తో 5 పరుగులు చేసి గెరాల్డ్ కాట్టే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 21 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర శ్రేయాస్ గోపాల్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. 60 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. వన్డౌన్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే కలిసి 3వ వికెట్కు 90 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించారు. 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 69 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. కాగా ఐపీఎల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ముంబై ఇండియన్స్పై అత్యధిక స్కోర్ చేసిన సిఎస్కే కెప్టెన్గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న శివన్ దూబే గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత దూకుడు తగ్గించాడు. ఇక హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో డార్ట్ మిచెల్ అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో 1 ఫోర్తో 17 పరుగులు చేసిన డార్జ్ మిచెల్ అవుట్ అయ్యాక శివన్ దూబే వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో వచ్చిన ధోని వాంకడే స్టేడియాన్ని దద్దరిల్లించాడు. ధోని బ్యాటింగ్ చేస్తే చాలనుకున్న ఫ్యాన్స్కు వరుస సిక్సర్లతో కనువిందు చేశాడు. చివర్లో 3 వరుస సిక్సర్లు బాదడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ధోని అలా లేపి సిక్సర్లు బాదుతుంటే కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఫ్యాన్స్ను అలరించాయి. ఇన్నింగ్స్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ మిస్ చేసి చెన్నై భారీ తప్పు చేసింది. ఆ తప్పిదం వల్ల రోహిత్ సెంచరీ వైపుకు దూసుకెళ్లాడు. జడేజా బౌలింగ్లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్పై తుషార్ దేశ్పాండే నేలపాలు చేశాడు. 61 పరుగుల వద్ద లభించిన ఈ లెఫ్ట్తో రోహిత్ భారీ సెంచరీ చేయగలిగాడు. అయితే చివరిలో మ్యాచ్ గెలిచే పరిస్థితి లేకపోవడంతో తన సెంచరీని రోహిత్ సెలబ్రేట్ చేసుకోలేదు. ఇక మ్యాచ్లో మరో హైలైట్ సూర్య క్యాచ్. పతిరేనా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ షాట్తో థర్డ్ మ్యాన్ ఫీల్డర్ వైపు ఆడాడు. సిక్సర్గా వెళ్లాల్సిన బంతిని ముస్తఫిజుర్ అందుకున్నాడు. కానీ సమన్వయం కోల్పోయిన అతను సమయస్ఫూర్తితో బంతిని గాల్లోకి విసిరేసి అతను బౌండరీ నుంచి తిరిగొచ్చి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. మ్యాచ్లో మరో హైలైట్ రుతురాజ్ బాదిన 6-1. ఆకాష్ మద్వాల్ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్సర్కు ధోని ఫిదా అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై ఓటమిలో కెప్టెన్ హార్దిక్ పాల్పంచుకోవడంపై ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ధోని దాటికి చివరి 4 బంతులకు పాండ్యా ఇచ్చిన 20 పరుగులే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించాయి. 4 బంతులే ఆడిన ధోని 6-6-6-2 20 పరుగులు పిండుకొని చెన్నైకు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్లో ధోని వికెట్ల వెనకాల ఉంటూ కెప్టెన్సీ చేశాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ ఇదే విషయాన్ని హైలైట్ చేసి చెప్పాడు. తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా ధోని కారణంగానే ఓడిపోయామని అన్నాడు. వికెట్ల వెనకాల ఉంటూ ధోని తమ బౌలర్లను అద్భుతంగా నడిపించాడని తెలిపాడు. మతీష పతిరేనా కూడా తమ విజయ అవకాశాలను దెబ్బతీశాడని హార్దిక్ చెప్పాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.